రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26వ గవర్నర్గా సంజయ్ మల్హోత్రా అయితే నియమితులవనున్నారు. త్వరలోనే ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ పదవీ కాలం అయితే ముగిసిపోనున్న తరుణంలో కొత్త గవర్నర్గా సంజయ్ మల్హోత్రా బాధ్యతలు చేపట్టనున్నారు. మన నోటు మీద ఆయన సంతకంతో మనం కొనుగోలు చేసే నోటు మీద ఆయన సంతకం అనేది ఒక ప్రెస్టీజియస్ పదవి అని అయితే నేనైతే భావిస్తాను. సంజయ్ మల్హోత్రా 1990 రాజస్థాన్ క్యాడర్కు సంబంధించిన వ్యక్తి. రాజస్థాన్ క్యాడర్లో ఐఏఎస్ ఈయన. సో ప్రస్తుతం కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శిగా ఉన్న సంజయ్ మల్హోత్రాను ఉన్నత స్థాయి కమిటీ అయితే పూర్తి స్థాయిలో ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం కూడా ఆమోదించింది. శక్తికాంత దాస్ ఈ నెల చివరిలో పదవీ విరమణ చేసిన తర్వాత వెంటనే సంజయ్ మల్హోత్రా ఆర్బీఐ గవర్నర్గా కొత్త సంతకంతో, మన నోటు మీద కొత్త సంతకం రానుంది సంజయ్ మల్హోత్రా పేరుతో. ఇక నుంచి ఆయన ఆర్బీఐ గవర్నర్గా 3 సంవత్సరాల పాటు పదవీకాలం నిర్వహిస్తారు.